మహోద్భుతమైనటువంటి భావజ ఆవిష్కరించినటువంటి మన రాఘవరావు గారికి మనందరం కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు జరిగితేనే మన యొక్క భావజాలం భావ వ్యక్తీకరణ జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే మాట్లాడినటువంటి సినీ ప్రముఖులు కానీ, అనేక మంది రాజకీయవేత్తలు కానీ, అనేక మంది మన యొక్క ఉనికిని చాటాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. అందులో భాగంగానే మీకు కూడా నేను యొక్క ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా, జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరి పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగాను, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా పార్టీకి సేవలు అందిస్తా ఉన్నాను కనుక ఇందులో భాగంగా అనేక కాపులే కాదు, కాపు ఏదైతే మన పెద్దలందరికీ తెలుసు. ముందు అందరం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరం కూడా కాపులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని దుష్ట శక్తులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ఇప్పుడు ఏదైతే కాపు చరిత్ర రాసినటువంటి అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాంత్ గారు మీ అందరికీ సుపరిచితులు. ఇందులో మహా అద్భుతమైనటువంటి ఆవిష్కరణ జరిగింది. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. కాపుల తాలూకా చరిత్ర, ఆ చరిత్ర చదవాలని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఒక మంచి సుపరిపాలన, మంచి మన ఏదైతే మనం అణచివేతకు గురవుతున్నటువంటి ప్రధాన రంగంగా ఉన్నటువంటి రాజకీయ రంగంలో ఏ ఒక్కరికి కూడా సాధ్యం కానటువంటి ఏదైతే రాజ్యాధికారం దిశగా మనం వెళ్ళాలి అంటే ఒక్క శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యం. అందుకని ఆ దిశగా మనందరం కూడా ఆయన ఏ పిలుపునిచ్చినా పిలుపుని అందుకొని ఎన్ని సంఘాలుగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఈ ఉమ్మడి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అత్యధిక జనాభాగా ఉన్నటువంటి ఏ కులమైన ఉంది అంటే కాపు. ఆ కాపు జాతి రాజ్యాధికారం వస్తేనే ఏదైతే మనం అనేక దశాబ్దాలుగా కోల్పోయినటువంటి రిజర్వేషన్ సాధన అవుతుంది. ఆ సాధన దిశగా మనందరం నడుచుకోవాలా. ఈ దిశగా వెళ్ళాలి అంటే రాజ్యాధికారం రావాలి. రాజ్యాధికారంగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేస్తే ఆయన ఏదైతే మనకి చూపుతున్నటువంటి భావ దిశగా వెళ్తే మన రిజర్వేషన్ అన్ని కూడా సఫలీకృతం అవుతాయని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ దిశగా మనం అందరం కూడా నడుచుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి మంచి సదవకాశం ఇచ్చినటువంటి రాఘవ్ గారికి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంకోటి సారాంశంలో ముఖ్యంగా ఏదైతే ఈ తెలంగాణలో మేము కూడా 2014లో ఏర్పాటైనటువంటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ కేసీఆర్ గారికి మేము ఆ రోజు వివరించాం. అనేక ఆంధ్రప్రదేశ్ నుంచి కొడుకు కూడు కోసం, బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చినటువంటి 19 బీసీ కులాలను ఓసీలుగా చేశారు. బీసీ నుంచి తీసేసినటువంటి పరిస్థితుల్లో వారికి బీసీ